హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ సారథి. ఈ నోటిఫికేషన్ ముందుగా మీకు సిఆర్పిఎఫ్ నుంచి రాబోతున్న నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది అని చాలామంది అంటున్నారు. ఇది ఎక్స్పర్ట్ ప్రకారం సెప్టెంబర్లో రిలీజ్ కాబోతున్న నోటిఫికేషన్. దీంట్లో మీకు ఏంటంటే మీరు ఇప్పుడు చదువుకోవడానికి మీకు టైం దొరుకుతుంది కదా అని మీకు ముందుగా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను అనమాట. దీంట్లో ఉన్న మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి, మరియు వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, మరియు దాంతోపాటు ఏజ్ ఎంత ఉండాలి, మరియు మీకు ఎవరైతే దీనికి క్వాలిఫై అవుతారో అనే దాన్ని మొత్తంగా అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను అన్నమాట. ఈ నోటిఫికేషన్ని పూర్తిగా మీరు చూసుకోవచ్చు. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది చదవడానికి ఏమేమి అవసరం ఉంటుందో అనేది, డాక్యుమెంట్స్ కూడా ఏమేమి అవసరం అవుతుందో అనేది మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, వేకెన్సీ అనేది సిఆర్పిఎఫ్ వేకెన్సీ 2025. ఆర్గనైజేషన్ అనేది సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ నుంచి వస్తుంది. పోస్టులు అనేది కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్, ట్రేడ్స్మెన్ మరియు డ్రైవర్, ఈ 4 పోస్టులు అయితే ఉంటాయన్నమాట. ఈ 4 పోస్టులు ఉంటాయి. దీంట్లో కానిస్టేబుల్ కూడా ఉంటుంది, హెడ్ కానిస్టేబుల్ కూడా ఉంటుంది, ట్రేడ్స్మెన్ ఉంటుంది, దాంతోపాటు సిఆర్పిఎఫ్ డ్రైవర్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం పోస్టులు ఎన్ని ఉంటాయనేది. పోస్టులు మొత్తం 22,500 అయితే మీకు ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము, కానీ 22,500 దగ్గర అయితే ఖచ్చితంగా ఈ పోస్టులు అయితే రిలీజ్ కాబోతుంది. ఇదొకటి మాత్రం మీరు గ్రహించండి. దాంతోపాటు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు మీరు, మరియు ఆల్ ఇండియా నుంచి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లికేషన్ చేయొచ్చు అనమాట. ఆల్ ఇండియా నుంచి మేల్ అండ్ ఫీమేల్ అప్లికేషన్ చేయొచ్చు. దాంతోపాటు శాలరీ చూసుకున్నట్లయితే శాలరీ 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. ప్లస్ అలవెన్సెస్ కూడా మీకు ఎక్స్ట్రాగా యాడ్ అయి వస్తాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దాంతోపాటు ఏజ్ లిమిట్ అనేది మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ యాజ్ పర్ రూల్. మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఒకవేళ ఎస్టీ/ఎస్సీ వాళ్ళు ఉంటే మాత్రం మీకు 5 ఇయర్స్, దాంతోపాటు ఓబీసీ వాళ్ళు ఉంటే 3 ఇయర్స్, ఇలా మీకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అది మీకు తెలిసే. ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు 100 రూపీస్ ఉంటుంది, మరియు ఎస్సీ/ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఏ ఫీజు అయితే ఉండదన్నమాట. ఆన్లైన్ ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది, మరియు రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఫిజికల్ టెస్ట్ ఫస్ట్ ఉంటుంది, దాంతోపాటు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ మూడు కూడా సపరేట్గా ఉంటుంది. ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్లో మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మీరు చూసుకున్నట్లయితే ముందుగా మీ యొక్క ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయంటే, ఈవెంట్ రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో రన్నింగ్లో మేల్కి 1600 ఉంటుంది, 7 మినిట్స్ లోపల కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అంటే 1.6 కిలోమీటర్ 7 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే గర్ల్స్కి అయితే మాత్రం 800 మీటర్ 4.45 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. దాంతోపాటు లాంగ్ జంప్ ఉంటుంది, 11 ఫీట్ ఉంటుంది, మరియు లాంగ్ జంప్ ఫీమేల్కి 9 ఫీట్ ఉంటుంది. అదే హై జంప్ మేల్కి 3.6 ఫీట్ ఉంటుంది, అదే ఫీమేల్కి అయితే 3 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత మీ యొక్క హైట్, చెస్ట్ అయితే మెజర్మెంట్ చేస్తారు. దాంట్లో మేల్కి 165 హైట్ ఉండాలి, ఫీమేల్కి 155 ఉండాలి, 155 సెంటీమీటర్ ఉండాలి. చెస్ట్ చూసుకుంటే మేల్కి 75 సెంటీమీటర్స్ నుంచి 80 సెంటీమీటర్స్ వరకు అయితే ఉండాలన్నమాట. అంటే మీకు 75 చెస్ట్ ఉండి మీరు బ్రీతింగ్ చేసినప్పుడు 80 సెంటీమీటర్ ఉంటే ఓకే అన్నమాట. అదే లేడీస్కి అయితే నో చెస్ట్ మెజర్మెంట్ అయితే. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 10th, 12th మరియు గ్రాడ్యుయేషన్, ఈ మూడిట్లో ఏది కంప్లీట్ అయినా కూడా మీరు వేరియస్ పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్, దాంతోపాటు మీ మొబైల్ నంబరు ప్లస్ మెయిల్ ఐడి ప్లస్ మొబైల్ నెంబర్ అనేది మీకు చాలా అంటే చాలా ముఖ్యం. ఇది పర్టికులర్గా ఒక్క పర్సన్దే, మీది మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం మీకు సెలక్షన్ అయ్యేంత వరకు ఇది మాత్రమే ఇంపార్టెంట్ కాబట్టి. దాంతోపాటు ఏజ్ ప్రూఫ్ కోసం అయితే మీరు 10th మార్క్ షీట్ చూసుకోవచ్చు. దాంతోపాటు మీ బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ కూడా వ్యాలిడ్.
క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అవసరం ఉంటుందన్నమాట. ఇది మాత్రం మీరు గ్రహించవచ్చు. దాంతోపాటు ఈ నోటిఫికేషన్ గురించి టోటల్గా మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇప్పటికైతే ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. కాకపోతే ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ త్వరలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాలనుకొని ఎక్స్ప్లెనేషన్ అయితే చేశామన్నమాట. దీన్ని బట్టి మీరు తొందరగా మీ యొక్క సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకు టైం దొరుకుతుంది. కాబట్టి దీని గురించి మీకైతే ఎక్స్ప్లెనేషన్ అయితే చేశానన్నమాట. కాబట్టి మీరు ముందుగా ఒక్కొక్క నోటిఫికేషన్ను మీరు తొందరగా పొందాలంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. వీలైనంత మందికి షేర్ చేయడం వల్ల చాలామందికి మన వాళ్ళకే ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల జాబ్ కూడా మన వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత మందికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి అన్నమాట.